హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా హస్బెండ్ హాస్టల్ నుంచి వచ్చేప్పుడు నేను అక్కడ నుండి కొన్ని స్టఫ్ లైక్ ఇక్కడ దొరకని అక్కడ నుండి నేను తెప్పించుకుంటున్నాను. సో అదే ఆ సూట్ కేస్ అన్ప్యాకింగ్ చేస్తున్నాను. ఇక్కడ దొరికేవి అక్కడ దొరకనంటే చాక్లెట్స్ లైక్ ఇలా కొన్ని ఉంటాయి కదా, సో అలాంటివి నేను తెప్పించుకున్నాను. చూద్దాం. ఫస్ట్ హెయిర్ డ్రైయర్ ఇక్కడ దొరుకుతుంది కాదు, బట్ ఇది నాకు అక్కడ చాలా తక్కువలో పడింది. లైక్ $20 అలా, 200 వాట్స్, అది ఒకటి. అండ్ నెక్స్ట్ హ్యాండ్ వాషెస్ 2 కలర్స్. యాక్చువల్లీ తనకు ఆ బ్లూ నచ్చింది, బట్ నాకు బ్లాక్ నచ్చింది కాబట్టి నేను బ్లాక్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది సుకిన్ అని, అది ఆస్ట్రేలియన్ బ్రాండ్ సుకిన్ అని చెప్పి నేను ఆల్రెడీ ఒకసారి ఒక బాటిల్ వాడేసాను, బట్ నాకు నచ్చిందని చెప్పి నేను ఇంకో బాటిల్ కూడా కొన్నాను. ఇది ఆస్ట్రేలియన్ బ్రాండ్, చాలా బాగుంటుంది. దీంతో నా దగ్గర ఈ మాయిశ్చరైజర్ కూడా ఉంది, మీరు ట్రై చేస్తా అంటే చూడండి. నెక్స్ట్ వచ్చేసి కాఫీ. మీకు తెలుసు ఆస్ట్రేలియాలో కాఫీ ఎంత ఫేమస్. సో ఈ కాఫీ నాకు కొంచెం బాగా నచ్చింది, సో నేను ఇది పిక్ చేసుకున్నాను. బాగుండింది. అండ్ ఇంకా వాడుతున్న 1/2 kg అది యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ ప్యాడ్స్, లైక్ మేకప్ రిమూవర్, దానికి యూజ్ అవుతుంది. నాకు ఇది $1 అలా పడింది, సో అందుకే అలా తీసుకున్నాను అది. అండ్ నెక్స్ట్ ఫ్రేగ్రెన్స్ క్యాండిల్స్. ఇది వెనిలా ఫ్లేవర్, చాలా చాలా బాగుంది, నాకు నచ్చింది ఇది. సో దీంట్లోనే నేను 2 ఫ్లేవర్స్ తీసుకున్నాను అనుకుంటాను. ఇంకొకటి జాస్మిన్, ఇది ఒకటి. ఇంకొకటి కూడా ఉంటుంది, ఇది కూడా ఒకటి. ఇది కూడా జాస్మిన్ ఫ్లేవర్, బట్ ఇది ఇంకా కొంచెం తక్కువలో పడింది, నాకు $1 అలా పడింది అంతే. అండ్ నెక్స్ట్ షుగర్ సోప్ అని చెప్పి, ఇది లైక్ కిచెన్ క్లీనింగ్ కోసం చాలా హెల్ప్ అయింది నాకు ఇది. నేను ట్రై చేశాను, కావాలంటే నేను వీడియో కూడా తీసాను, ఒకసారి చూడండి నా దీంట్లో వెళ్ళి. అండ్ నెక్స్ట్ ఇది లూబీస్ అని సంథింగ్ ఏదో ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇవి చాలా తక్కువలో వచ్చాయి, నాకు $9 అలా పడింది 3. ఇది యాక్చువల్లీ సర్ప్రైజ్, మా ఆయన చెప్పకుండా తీసుకొచ్చారు, బాగుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కప్స్, సేమ్. ఇది బ్లూ నాకు నచ్చింది, ఆ వైట్ మా హస్బెండ్కి నచ్చింది, సో ఇది బ్లూ కూడా తీసుకున్నాను. మీరు చెప్పండి ఏం బాగుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్రాక్స్ నాకు $6 పడింది, చాలా తక్కువ. జస్ట్ చూద్దాం క్రాక్స్ నాకు సెట్ అవుతాయా అవ్వవా, అవుతే నేను మంచిగా తీసుకున్నామని చెప్పి ట్రై చేశాను. అండ్ నెక్స్ట్ ఇది బిగ్ డబ్ల్యూలో తీసుకున్నాను. ఇవన్నీ కేమార్ట్లో అయితే, ఇది మాత్రం బిగ్ డబ్ల్యూ. ఇది నాకు అరౌండ్ $20 అలా పడింది పాప కోసం. చాలా బాగుంది, కంఫర్ట్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది నాకు ఈ డ్రెస్ కూడా. సో చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అని చెప్పి అది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఇది కేమార్ట్ మళ్ళీ. ఇది నాకు అరౌండ్ $4 అలా పడింది, బాగుంది, కంఫర్ట్గా ఉంది, డైలీ వేర్ కోసం యూజ్ అవుతుంది కదా అని చెప్పి కొన్ని టీషర్ట్స్ కూడా తీసుకున్నాను. అండ్ ఇది కూడా అంతే, సేమ్ $4 అలా పడింది నాకు, ఇది కూడా ఒకటి. అండ్ నెక్స్ట్ ఇది పాప కోసం అనమాట. జస్ట్ ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు తనకు యూజ్ అవుతుందేమో, ఒక్కసారి ట్రై చేస్తూ చూద్దాం, తాగుతుందో తాగదని అదొక్కటి తీసుకున్నాను. అండ్ చాక్లెట్స్, ఫెరరో రోషర్, ఇంకా చాలా చాక్లెట్స్ ఉన్నాయి. లైక్ ఓకే, ఇది సాక్స్ ప్యాక్ ఆఫ్ 4, ఇది కూడా కేమార్ట్లోనే తీసుకున్నాను. నాకు అరౌండ్ $10 అలా పడింది. ఇది బాగున్నాయి, కంఫర్ట్గా ఉన్నాయి సాక్స్ పాప కోసం అవి. నెక్స్ట్ ఇవన్నీ చాక్లెట్స్. దీంట్లో ఎన్ని చాక్లెట్స్, ఒక 10 టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. 100 ప్యాక్ ఆఫ్ 100, 150 ప్యాక్ ఆఫ్ 150. ఇవన్నీ మా హస్బెండ్వి తీసుకెళ్ళిన స్టాఫ్ అదనగా. అండ్ ఇంకో సైడ్ చాలానే ఉన్నాయి ఇంకా. నెక్స్ట్ ఇది టాయ్, ఇది కేమార్ట్లోనే నాకు ఒక $20 అలా పడింది. టాయ్ బాగా యూజ్ అయింది, అంటే ఇది అలా సౌండ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది, సో పాపకి క్రోలింగ్ అప్పుడు చాలా యూజ్ అవుతుందని చెప్పి ఈ టాయ్ పిక్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఇది దీంట్లో ఇది చాక్లెట్స్ ఆరెంజ్ ఫ్లేవర్. మీరు ట్రై చేసారు కదా, ఇది చాలా బాగుంటుంది, నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ ఇంతకు ముందు నేను ఒకటి తిన్నాను, సో అందుకే ఇంకో టూ తీసుకున్నాను. అండ్ ఇది జస్ట్ గిఫ్ట్ పర్పస్ లాగా, అంటే వేరే వాళ్ళకి చాక్లెట్స్ ఇవ్వడానికి 600 గ్రామ్స్కి ఇదో చాక్లెట్ ప్యాక్ తీసుకున్నాను. ఇంకా ఇది కూడా ట్రై చేద్దాం ఒకసారి, ఇది ఎప్పుడు ట్రై చేయలేదు అనిపిస్తున్నాను, బట్ నాకు నచ్చలేదు. స్ట్రాబెరీ ఫ్లేవర్ ఉంది, అంతా నాకేం నచ్చలేదు చాక్లెట్స్. ఇవి కిసెస్ లైక్ ఇవ్వడానికి, అందరికి రిలేటివ్స్కి ఇవ్వడానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇది ప్యాక్ ఆఫ్ 330 పీసెస్. నెక్స్ట్ ఇది కూడా నాకు నచ్చి కొంచెం అన్ని సేమ్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం, 4 ఫ్లేవర్స్ ఉన్నాయి కదా అని తీసుకున్నాను. నాకు దీంట్లో కోకోనట్ ఫ్లేవర్ చాలా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆల్మండ్ పౌడర్ గురించి చెప్పాలి. ఇది పాప కోసం స్పెసిఫిక్గా, లైక్ ప్యాన్ కేక్స్ ఇలా చేసుకుంటే బాగా యూజ్ అయింది. అండ్ వెయిట్ గెయిన్ కూడా చాలా బాగా అయింది పాప దీంతో. సో ఇది నాకు బాగా యూజ్ అయింది. ట్రై చేస్తానంటే మీరు ట్రై చేయండి. ఇక్కడ కూడా ఉంది అనుకుంటా ఇండియాలో కూడా. నెక్స్ట్ ఆర్గానిక్ ఫిక్స్. అక్కడ డ్రై ఫ్రూట్స్ అవన్నీ కొద్దిగా ఫేమస్ అని చెప్పి కొన్ని డ్రై ఫ్రూట్స్, ఫిక్స్, ఫ్లాక్ సీడ్స్ ఇలా కొన్ని తీసుకున్నాను నేను. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా ఫ్లాక్ సీడ్స్ పౌడర్, మా హస్బెండ్ ఫ్లాక్ సీడ్స్ చాలా ఎక్కువ వాడతారు, సో అది కూడా ఒక బాక్స్ తీసుకున్నాను. ఐ థింక్ 1.5 kg అనుకుంటా. మాకు ఆల్మోస్ట్ 3 monthsలో ఆ బాక్స్ అయిపోయింది. సో అంతలా వాడతాను నేను ఫ్లాక్ సీడ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్మండ్స్. మేము డైలీ మార్నింగ్ ఓట్ మీల్ చేసుకుంటాము, సో దానికి బాగా యూజ్ అవుతుంది. అక్కడ ఇక్కడ కంటే డ్రై ఫ్రూట్స్ అక్కడ కొంచెం మంచిగా దొరుకుతాయి, అండ్ తక్కువలో కూడా, కొంచెం తక్కువ అంటే ఇక్కడ కంటే కంపేర్ చేస్తే అక్కడ కొంచెం తక్కువలో దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వాల్నట్స్. మీరు ఏం తీసుకున్నా తీసుకోకపోయినా ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ట్రై చేయండి. ఇక్కడ కంటే అక్కడ కొద్దిగా బాగా దొరుకుతాయి. ఇది ఇంకొకటి మ్యాంగో, డ్రై మ్యాంగో. అండ్ ఏ సీజన్లో అయినా మీరు టేస్ట్ చేయొచ్చు, దీన్ని బాగుంటుంది, నాకు నచ్చింది ఇది కూడా. అండ్ నెక్స్ట్ సేమ్ డేట్స్, ఇవి ఆర్గానిక్ డేట్స్ అన్నమాట. కొంచెం స్వీట్ ఎక్కువ ఉన్నాయి, బట్ బాగున్నాయి. మాకు ఇంకా వస్తున్నాయి, ఎక్కువ డేట్స్ వాడడం నేను అనమాట. అండ్ చాక్లెట్స్, ఇవి కూడా అందరికి రిలేటివ్స్కి ఇవ్వడానికి. అండ్ అయిపోయింది ఇంతే. ఇది బిజినెస్ క్లాస్లో వచ్చారు మా హస్బెండ్, సో అది ఇచ్చారు. సో ఇది